ఆంధ్రప్రదేశ్లో అరాచకం రాజ్యమేలుతోందన్నారు వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి. మొన్న సాయికృష్ణను లాకప్ డెత్ చేస్తే తాజాగా నెల్లూరులో ఏడుకొండలు అనే యువకుడు కస్టోడియల్ డెత్ జరిగిందని ఆరోపించారు. ఓ కేసులో ఏడుకొండలతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారన్నారు కాకాణి. మరోసారి స్టేషన్కు రమ్మంటే దెబ్బలకు భయపడి ఏడుకొండలు వెళ్లలేదన్నారు. దీంతో ఓ కానిస్టేబుల్ అతన్ని బలవంతంగా తన వెంటనే కారులో తీసుకువెళ్లాడని, తర్వాత చిత్రహింసలకు గురిచేశారని అన్నారు. పోలీసుల దెబ్బలకు ఏడుకొండలు చనిపోతే ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఏడుకొండలు కస్టోడియల్ డెత్ కు సంబంధించి తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు కాకాణి. దొంగతనం కేసులో మనుబోలు పోలీస్ స్టేషన్లో ఒక ముగ్గురు ముద్దాయిలుగా వాళ్ళని నిర్ధారించుకొని పోలీసులు పిలిపించడం జరిగింది. శని ఆదివారాల్లో పోలీసులు వాళ్ళని విపరీతంగా కొట్టడం జరిగింది. ఆదివారం సాయంకాలం వాళ్ళని వదిలిపెట్టారు. మరలా సోమవారం ఉదయాన్నే రమ్మని చెప్పడం జరిగింది. ఆ ముగ్గురు ముద్దాయిల్లో ఇద్దరు ముద్దాయిలు రియాజు, ప్రసాదు, వాళ్ళిద్దరూ సోమవారం ఉదయం మనుబోలు పోలీస్ స్టేషన్కి మరలా వెళ్ళడం జరిగింది. మాట్లాడిన తర్వాత సోమవారం వీళ్ళు వెళ్ళారు. వెళ్ళినటువంటి రియాజ్, ప్రసాద్ అనేటువంటి ముద్దాయిలను కూడా సోమవారం అక్కడే ఉంచాడు. అక్కడే ఎస్ఐ. మంగళవారం అక్కడే ఉన్నారు వాళ్ళు. మంగళవారం మధ్యాహ్నానికి వీళ్ళకి సమాచారం వచ్చింది, కనుపూరు కాలువలో మునుగుతున్నాడు ఈ ఏడుకొండలు అనేటువంటి వ్యక్తిని. ఆ మాధవ్ అనేటువంటి కానిస్టేబుల్, మనుబోలుకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ తన సొంత కారులో వెళ్ళి అతన్ని బలవంతంగా పట్టుకుని కొట్టి అక్కడ అందరి ముందే ఈడ్చుకుంటూ వచ్చి కారులో వేసుకుని రావడం, కారులో వేసుకుని నేరుగా మనుబోలు పోలీస్ స్టేషన్కి రావడం. మనుబోలు పోలీస్ స్టేషన్ బయటనే పాప ఆ ముద్దాయి ఏడుకొండల కారు దిగలేనటువంటి పరిస్థితుల్లో నీళ్లు చల్లి ఇతను లేదని చెప్పి బయటికి తీసుకెళ్ళిపోయారు. ఎక్కడెక్కడ తిప్పారో తెలియదు. 3 గంటలకి ఆ గ్రామంలో కనుపూరు కాలువ దగ్గర మునగతా ఉండేటువంటి ఏడుకొండలను అదుపులోకి తీసుకుని 6 గంటలకి గూడూరు ఏరియా హాస్పిటల్కి తరలించారు. గూడూరు ఏరియా హాస్పిటల్కి తరలించిన తర్వాత బ్రాడ్ డెడ్, అంటే మీరు తెచ్చేటప్పటికే ఇతను చనిపోయాడని చెప్పి వైద్యులు నిరాకరించడం, మార్చురీలో పెట్టడం జరిగింది. అయితే మేము ఈ సంఘటనల మొత్తం మీద అసలు వాస్తవాలు, ఫోటోలు, వీడియోలు, జరిగినటువంటి సంభాషణలు అన్నీ కూడా చిత్రీకరించాం. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇది 100కి 100 లాకప్ డెత్. దాంట్లో ఏమో ఒక దొంగ